నమస్తే అండి. ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్లో మంత్రి రోజా గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 170 స్థానాల అభ్యర్థులే కరువయ్యారని చెప్పే విధంగా కూడా ఆవిడ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారండి అసలు? ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 151 సీట్లు వచ్చినాయి అనే అధికార మదంతో మంత్రిగా ఉండి కూడా మహిళా మంత్రిగా ఉండి ఈరోజు అనేక మంత్రి వర్గంలో ఉండి ఆవిడ మంత్రిగా చేసేటువంటి పనుల కన్నా కూడా బయట వాళ్ళని విమర్శించటం, ప్రతి ఒక్కళ్ళని కూడా అవహేళన చేస్తూ మాట్లాడటం ఈ ప్రభుత్వంలో నేర్చుకున్నటువంటి ఒక క్రమశిక్షణ లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా 4.5 సంవత్సరాల్లో ఎవరు చూసినా నిత్యావసర సరుకులు రేట్లు పెరిగి ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో రకంగా కరెంట్ ఛార్జీలను చూపించి పెన్షన్లు కట్ చేయటం, అలాగే విద్యార్థులను చూస్తే నడి రోడ్డు మీద యువతకు ఎటువంటి ఉపాధి లేకుండా చేయటం. ఈరోజు చూసుకుంటే అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని యువతను కానివ్వండి, ఏ విషయంలో చూసినా ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని నిర్వీర్యం చేసి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దానికి తోడు ఈరోజు మంత్రి రోజా మాట్లాడుతూ ఉంది 170 సీట్లు మావేనని. ఏ మోకం పెట్టుకొని మాట్లాడుతున్నారో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మేము అడుగుతున్నాం. ఈరోజు యువగళం పాదయాత్ర ద్వారా ప్రపంచంలోనే రికార్డులు సృష్టించినటువంటి మా యువ కెరటం నారా లోకేష్ బాబు గారు 3136 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 97 నియోజకవర్గాలను తిరిగి ప్రపంచం సృష్టించారు. ఈ రోజున గతంలో 2100 గ్రామాలను టచ్ చేసి ప్రతి ఒక్కళ్ళ బాధల్ని కూడా తెలుసుకొని ఆయన మహాశక్తి మేనిఫెస్టోని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీలో గతంలో క్రమశిక్షణ గల పార్టీగా ఉండి విజనరీ చూపించినటువంటి దాంట్లో ఈరోజు మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అనేది బాబు గారు మహాశక్తి ద్వారా పెడితే ఈరోజు వైసీపీ పార్టీలో పేటీఎం కుక్కలే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రికి కూడా దడబుట్టి రేపు జనవరి నుంచి ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నానని మా మేనిఫెస్టోని చూసి పెట్టేటువంటి మీరు రేపొద్దు 175 కాదు, మీరు ఒక్కడే చెబుతున్నాం. ఇక మీకు మొదలైంది ఆట మీరు కాదు ఆడేది, మేము ఆడి చూపిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలం కానివ్వండి, నాయకులు కానివ్వండి, గెలిచేది మేము. 160 సీట్లు మాకు వస్తాయి. తెలుగుదేశం జనసేన మిత్రపక్షాల ద్వారా మేము రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు చేసేటువంటి దుశ్చర్యలు ఎవరిని వదిలిపెట్టారండి? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు నేను మేనమామని, నేను నీ ఇంట్లో కొడుకునంటూ మాట్లాడుతూ ముద్దులు పెట్టి బైబుల్ పట్టుకొని తిరిగినటువంటి నువ్వు ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెట్టావు. ఎస్సీ ఎస్టీల ద్వారానే అనేక రకాలుగా దాడులు చేపించావు. మీ మంత్రివర్గంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఉంది. ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ అసభ్య పోస్టులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా నీచాతినీతంగా చేసినటువంటి ఘనత. ఈరోజు బీసీలను అంటున్నావు, బీసీలను అడ్డం పెట్టుకొని ఆట ఆడాలని ఈరోజు ప్రభుత్వానికి పేదలకి యుద్ధం అని చెప్తూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలకి విజనరీ గల లీడర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 5 పూర్ టు రీచ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో యువతకి ఉపాధి కల్పించే లక్ష్యంగా రేపు పరిశ్రమలు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యాచరణ చేస్తుంది. నువ్వు ఇంతవరకు 4.5 సంవత్సరాల్లో మైనింగ్ మాఫియా లిక్కర్ అన్నింటిలో కూడా దోచుకునే అయితే ఏర్పాటు చేసుకున్నావు, కానీ మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళతో బూతులు మాట్లాడించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చేసావు, కానీ నీలో ఒక్క దమ్ము ధైర్యం కూడా లేదు. మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం, కాసుకోండి. రేపు వచ్చేది 2024 తెలుగుదేశం జనసేన పొత్తు ద్వారా 160 సీట్లు గెలుచుకోబోతున్నాం. రోజా గారు నోరు అదుపు పెట్టుకోకపోతే ఈ తెలుగు మహిళలే ఆమెకి చెప్పు దెబ్బ చూపించే రోజులు దగ్గర పడ్డాయని చెప్తున్నాం. ముఖ్యంగా నిన్న ఏదైతే ఆడదామాంధ్రం అనే కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ ప్రారంభించడం జరిగింది. అసలు ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? ఏ రకంగా ఆడదాం ఆంధ్ర అని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పెట్టారు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ చూపిస్తానన్నటువంటి అవకాశం యువతకి ఇవ్వలేదు. ఎవరిని కూడా నిర్వీర్యం చేసి ఈరోజు ఫిష్ ఆంధ్ర అని చెప్పి 5,000 రూపాయలకి వాలంటీర్లు పెట్టి ఫిష్ ఆంధ్ర పెడితే ఉపాధి అవకాశాలు కలుగుతాయా? గతంలో చంద్రబాబు నాయుడు గారు విజనరీతో హైదరాబాద్ సైబరాబాద్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఫారెన్లో చదువుకున్నటువంటి పిల్లలు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానివ్వండి, ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క ద్వారా అనేక రకాలుగా వాళ్ళ ఫలాలను ఇస్తున్నారంటే కుటుంబాలు డెవలప్ అయినాయి. ఈరోజు నువ్వు పెట్టినటువంటి ఫిష్ ఆంధ్ర వల్ల చేపలు అమ్ముకుంటా ఈరోజు వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తా మీ చెప్పు కింద నీళ్లు తాగే వ్యవస్థలాగా విద్యార్థుల్ని ఈ రకంగా చేస్తూ ఉంటే జనం చూస్తూ ఉన్నారు. నువ్వు ఆడదాం ఆంధ్ర అని, నువ్వు ఆంధ్ర ప్రజలను ఆడిద్దామని చూస్తున్నావేమో. రాబోయే 2024 ఏప్రిల్ ఎలక్షన్లో మిమ్మల్ని మేము ఓటు ద్వారా మిమ్మల్ని ఆడిచ్చి
ఓడించే దిశగా మేము పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు మారుస్తూ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కసరత్తులు చేస్తూ ఉన్నారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఈరోజు వైసీపీ పార్టీలో ఎప్పుడైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు అనేది తెలిసి రాష్ట్ర ప్రజల అవసరం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఎమ్మెల్యేలని మంత్రులు అడ్డం పెట్టుకొని ఆయన ఒక వ్యాపార ధోరణిలో మాఫియా రంగాన్ని విస్తృతం చేసే విధంగా గంజాయి మద్యం తప్పితే ఇంకొక డెవలప్మెంట్ అనేది లేకుండా మంత్రులు కూడా ఒక ఆయన చెప్పు కింద మనుషులను పెట్టినట్టుగా పెట్టుకొని వ్యవస్థను నడిపిస్తున్నటువంటి సందర్భాల్లో ఈరోజు ఎమ్మెల్యేలు కూడా, అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి ఘనతను మేము చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్యలన్నిటికి కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సొంత ఎమ్మెల్యేలకే నచ్చపోవటం, ఈరోజు సర్వే అని చెప్పి ఏ రోజైతే రెండు పక్షాలు మిత్రపక్షాలుగా ఉండి ఏకమే గెలుపు టీడీపీకే అనేసరికి వైసీపీలో వణుకు పుట్టి ఈరోజు స్థానాలు మారుస్తున్నాడు. స్థానాలు మార్చినందువల్ల నువ్వు చేసిన అభివృద్ధి అంతా శూన్యం, ఈరోజు సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి 5 రూపాయలు ఇచ్చి 75 పైసలు నువ్వు 75 రూపాయలు దోచుకున్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా పెట్టి ప్రతి ఒక్క మనిషి మీద 2 లక్షలన్నర అప్పును పెట్టావు. ఇదంతా తీర్చాలంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ విజనరీ ముందు చూపుతో ఏదైనా డెవలప్ చేయగలుగుతాడు. నువ్వు మళ్ళీ వస్తే ఇంకోసారి ఆంధ్ర రాష్ట్రం కాదు, రెండో బీహార్గా మారుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోతారు. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఇటు ద్వితీయ తృతీయ శ్రేణి టీడీపీ కార్యకర్తలు కానీ ఇటు జనసేన కార్యకర్తల మధ్య ఒక లోపం ఏర్పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో చూస్తే జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఏ రేంజ్లో కలిసి పనిచేస్తూ ఉన్నారు? వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు కానీ ఎప్పుడైనా జరిగిన సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, కేడర్కి కానివ్వండి క్రమశిక్షణతో ఒక పద్ధతిని నేర్పారో అదే క్రమశిక్షణతో మేము మా లీడరు ఏదైతే చెప్పారో దాని ప్రకారం నడుస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా. దానిలో భాగంగా జనసేనతో మిత్రపక్షం పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే జనసేన నుంచి వచ్చారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళండి అంటే ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు విస్తృత స్థాయి సమావేశాలు కానివ్వండి, సమన్వయ కమిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము చూస్తూనే ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఇంతవరకు ఇబ్బంది లేదు. ఏంటంటే వైసీపీలో ఈరోజు కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం కలుస్తుంది అని ఒక పక్కన ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి దడబుట్టి వాళ్ళకి ఈరోజు చిరుచెమటలు పుట్టి వాళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించాలనుకున్నా కూడా కేవలం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి ఉపాధి లేక పిల్లలు రోడ్డున పడ్డారో వాళ్ళ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇద్దరు పొత్తు ఉందనేది ప్రజలు గమనించారు. ప్రజలు కూడా దానికి సంఘీభావంగానే ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా, ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీకే ఉంటుంది. ఈరోజు వైసీపీ ఎన్ని ఆటలాడినా కూడా జనం చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో ఓటు రూపాన, ఓటు ద్వారా ఆయనకి చెంపపెట్టి చూపిద్దామనే రకంగా ఉన్నారు. గ్రామాల్లో కాదు ఎక్కడ చూసినా కూడా రకరకాల మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అన్ని సమన్వయం చేసుకుంటూ జనసేన నాయకులను అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. మా బాబు గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉంటున్నారు.